శ్రీదేవి అంటే మీరేనా? శ్రీదేవి కాదు, టీమ్ లీడర్ శ్రీదేవి. మా హలో అమ్మా, లేచావా? లేచాను, మొక్కలకి నీళ్లు పోసాను, కాఫీ తాగుతున్నాను. లాస్ట్ ఇయర్ నుండి టీమ్ లీడర్ అవుతానంటున్నావు. ఇయర్ అన్నా అవుతావా లేదా? ఈ ఇయర్ కాదు, ఈ రోజే అవుతున్నాను. కంగ్రాచులేషన్స్ మా. థ్యాంక్స్ మా. టీమ్ లీడర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. నేను మాట అంటే మాటే. మ్యాచెస్ చూడు. నేను నీకు ఒక కాంటాక్ట్ పంపుతాను, ఒకసారి అతను కలువు. పెళ్ళిళ్ళ బ్రోకరా? కాదు, నేను చూసుకోవడానికి వచ్చే పెళ్లి కొడుకు. ఇప్పుడే కదా చెప్పావు, ఇంతలోనే పెళ్లి కొడుకుని ఇప్పుడు చూసావు. ఎప్పుడో చూసాను, నువ్వెప్పుడెప్పుడు ఒప్పుకుంటావు అని వెయిట్ చేస్తున్నా. పెద్ద ప్లానింగేమా. సరే సరే. ఏ మీనా, మీనా లేవే, మీనా లే. ఏంటే వాడు వెళ్ళిపోయాడు అనుకుంటే నువ్వు తగులుకున్నావా? వాడెవడు? వాడే టీమ్ లీడర్. అయినా నాకు హెల్త్ బాగాలేదు, కదిలించుకో. ఏం బాలేదు? హెడ్ఏక్. ఆఫీస్లో పడుకునే ప్రతి ఎంప్లాయ్ చెప్పే రీజన్ ఇదే కదా, కొత్తగా ఏమైనా చెప్పు. టీమ్ లీడర్ లేరు కదా, అందుకే రెస్ట్ తీసుకుంటున్నా. నేను టీమ్ లీడర్ అయ్యాక చెప్తా వీళ్ళ పని. పని చూడు. ఓయ్, ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏముంది, రేపు ఫుల్గా పడుకోవాలి. సండే బిర్యానీ కుక్ చేసుకుంటా. మండే నుంచి ఎలాగో టీమ్ లీడర్ వర్క్స్ ఉంటాయి కదా, అందుకే బయటికి వెళ్ళలేదు, ఫుల్గా రెస్టే. టీమ్ లీడరా? ఎవరు చెప్పారు? నేనే అంటున్నా. అయినా మన టీంలో నేను తప్ప వేరే ఆప్షన్ ఉందా వీళ్ళకి? నేను ఇలా వర్కింగ్ అవర్స్లో పడుకోను, వాసుగాళ్ళ లేట్గా రాను. ఎంత లేట్ అయినా వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తాను. మన టీంలో ఎక్కువ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది నేనే, అది నీకు కూడా తెలుసు. ఇంకా నా మీద ఒక కంప్లైంట్ అయినా ఉందా? ఇక్కడ ప్రాజెక్ట్లో టీమ్ లీడర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్తో పాటు మేనేజర్తో గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇంకా కంప్లైంట్ అంటావా? ఈ ఆఫీస్లో నువ్వు తాగినంత కాఫీ ఎవడో తాగడు. అవునా? నీకు కథ చెప్తా విను. పూర్వం ఒక రైతు పొలం దున్నడానికి 2 ఎద్దులు తీసుకెళ్దాం అనుకున్నాడు. దాంట్లో ఒకదానికి బాలేదని కొట్టంలో ఉన్న దున్నపోతుని కాడికి కట్టి పొలానికి తీసుకెళ్లాడంట. అది ఎండాకాలం. దున్నపోతు ఎద్దుతో అందంట, ఎండెక్కువలోపు ఇంటికి వెళ్ళిపోదామని. నా ఒళ్ళు నల్లగా ఉంటుంది, కాలుతుంది అని. దానికి అది విన్న ఎద్దు ఇంకా స్లోగా నడవటం స్టార్ట్ చేసిందంట. అప్పుడు దున్నపోతు ఎద్దుతో అడిగిందంట, ఏంటి బావా నేను చెప్పాక ఇంకా స్లోగా నడుస్తున్నావు అని. దానికి ఎద్దందంట, ఆల్రెడీ పైన కాలుతుంటే కింద కాలే మాటలు మాట్లాడకూడదని. అసలే నేను టీమ్ లీడర్ అవుతానో లేదో అనే టెన్షన్లో ఉంటే నువ్వు నా మీద కంప్లైంట్లు రేస్ చేయకు. అయినా నేను టీమ్ లీడర్ అయితే నీకే కదా ప్రాజెక్టులు హెల్ప్ చేస్తాను. సరే దున్ను బావా. ఈ ఫోన్ మాట్లాడి నీ పని చెప్తా. ఎద్దు బావా మా చెప్పే. తిన్నావా? ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఉన్నావా? మా ఏంటి మా ఇన్ని క్వశ్చన్స్? నేను తిన్నాను, ఆఫీస్లో కాఫీ తాగాను. నీకు విషయం చెప్పాలరా. నాన్న తాగుతున్నాడని మాత్రం చెప్పకు. అది కాదులేవే, మీ మీనా మామ కొడుకు సురేష్ గాడు ఉన్నాడు కదా. ఉన్నాడు. వాడిని చేసుకోమంటే చేసుకోకపోతేవి. ఇప్పుడు వాడి కొడుక్కి 3 ఏళ్ళు. వాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? వాడు వీడిని నీ అమ్మ అని బెదిరిస్తున్నాడే. వీడెవడు? మీ మేనమామ. ఓ, అయినా అలా బుజ్జిబుజ్జిగా తిడుతుంటే భలే ఉంటుంది కదా. అది కాదే, నిన్న ఒక అబ్బాయి కాంటాక్ట్ ఇచ్చి పెళ్లి చూపులకు వెళ్ళమన్నా కదా. ఆ అబ్బాయి నిన్ను కాఫీ షాప్ లో కలవమన్నాడు. ఒకసారి వెళ్ళి కలవమ్మా. ఇంకెందుకు, పెళ్లి కూడా నువ్వే చేసేసుకోపోయావా? మేము ఆల్రెడీ చేసుకున్నాంలే, ఇప్పుడు నీ వంతు. సరే, నేను ఇవాళ కలవను. నేను వాళ్ళ టీమ్ లీడర్ అవుతున్నాను, రేపు వచ్చి కలుస్తాను చెప్పు. దేవి దేవి మీనాకివ్వు. అమ్మా మీనా, బాగున్నారా? ఆంటీ బాగున్నా. మీరు హైదరాబాద్ లో ఉన్న మెట్రో స్టేషన్లన్నీ ఎక్కి దిగడమేనా, పెళ్లి చేసుకోవడం ఏమైనా ఉందా? అంటే అది దేవి, మేనేజర్ పిలుస్తున్నారు. ఇటీవే మా, నేను మళ్ళీ చేస్తా, పెట్టే పద. హాయ్ రాజ్. సురేష్ రిజైన్ చేస్తున్నారంట. ఐ హ్యావ్ మై రీజన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ లెట్ మీ నో. అంటే కంపెనీతో మాట్లాడి 10% హైక్ ఇప్పిస్తా. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద మనీ రాజ్. దెన్ వాట్? నాకు అక్కడ టీమ్ లీడ్ పొజిషన్ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తారా? వాట్? నో వే. ఎండ్ ఆఫ్ డిస్కషన్. మన చాలా పెద్ద కంపెనీ సురేష్. ఈ టవర్లోనే వన్ ఆఫ్ ద లీడ్.
నేను పులికి తోకలా ఉండాలనుకోవట్లేదు, పిల్లికి తలలా ఉండాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళే చాలా చిన్న కంపెనీ సురేష్, ఒకసారి ఆలోచించుకో. కంపెనీ చిన్నదా పెద్దదా నాకు అనవసరం రాజ్. నాకెక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేదే నేను చూస్తాను. అది నాకు ఇంపార్టెంట్. ఎనీవే, మే కమిన్ సార్. ఎస్ కమిన్. ప్రజెంట్ పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని సబ్మిట్ చేసి నాకు ఇవ్వు. కూర్చో. ప్రజెంట్ మీకు టీమ్ లీడర్ లేడు కదా, అందుకే నీకు కొంచెం వర్క్ ఎక్కువైంది. యూ షుడ్ కంప్లీట్ దట్ అండ్ ఈమెయిల్ ఇట్ టు మీ. పర్లేదు సార్, ఎలాగూ టీం లీడర్ అయ్యాక ఇవన్నీ నేనే కదా చూసుకోవాల్సింది. ఎవరు చెప్పారు టీమ్ లీడర్ అని? హా, అంటే నేనే అనుకున్నాను సార్. మా టీంలో నాకంటే వేరే ఆప్షన్ ఉందా? అవునులే కానీ మనకు కావాల్సింది బెస్ట్ టీమ్ లీడర్ కాదు, ఎక్సలెంట్ టీమ్ లీడర్. అది నువ్వు కాదు. సార్ ఇది అన్యాయం సార్. మా టీంలో ఎప్పుడు ప్రాజెక్ట్ చేసినా నన్నే ఎక్సలెంట్ అంటారు. కావాలంటే మీరు అడగండి. కొంపతీసి వాసుగాడిని ఎక్సలెంట్ అంటున్నాడా? వాడు ఒక వేస్ట్ ఫెలో సార్, మోసగాడు సార్, దుర్మార్గుడు సార్, దుర్యోధనుడు సార్. ఎవరు? ఆ వాసుగాడు సార్. సార్ మొన్న ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వెస్ట్నెట్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ఎంత క్రూషియల్, అదే టైంలో వర్క్ ఎక్కువ ఉందని సిక్ లీవ్ పెట్టి చెన్నై వెళ్ళి ఒక టీ తాగుతూ అన్న ఒక టీ కుడింగ్ అని చెప్పి వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టాడు సార్. కావాలంటే ఇదిగో స్టేటస్ చూడండి. ఎప్పటికైనా పనికొస్తాను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. పోయి మీరు మార్నింగ్ వాడిని ఎక్సలెంట్ అన్నారు. హెచ్ఏ మార్నింగ్ వాడిని హవర్ యూ డూయింగ్ అని చిన్నగా అడిగాడు. నా కర్మకాలు నేను గట్టిగా ఎక్సలెంట్ అన్నాను. అయినా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నువ్వు టీమ్ లీడర్ కాలేవు దేవి. ప్రజెంట్ వీ నీడ్ ఏ స్ట్రాంగ్ వర్క్ ఫ్లో. ఆ ఎదవ అస్సలు కాదు. అండ్ నెక్స్ట్ వీక్ యువర్ న్యూ టీమ్ లీడర్ ఈస్ గోయింగ్ టు జాయిన్. He has 4 years experience in Core Java and 2 years experience in React.js. He is from mechanical background and he'll make your team strong. ఓ, ఆ మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసిన అతనేనా? ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్ట్రా చేయడం కాదు. శ్రీదేవి, ఐ హావ్ సీన్ మెనీ లైక్ దిస్. ఐ నో సార్. I have seen many people who belongs to IT background but achieved nothing. And also I have seen many people who achieved so many things who does not belong to IT background. అదే కదా సార్ మీరు చెప్పేది. దేవి, నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు. ఐఎమ్ అబ్జర్వింగ్ దట్. బట్ ఫర్ దిస్ రోల్ వీ నీడ్ మోర్ దాన్ దట్. డోంట్ రిగ్రెట్. ఐఎమ్ గివింగ్ యూ 500 హైక్. ఓ 500 హైక్. ఇంకేమన్నా మాట్లాడేది ఉందా? పోయి పని చూసుకో. ఆ వాసన రమ్మను. ఏ టీమ్ లీడర్ టీమ్ లీడర్ టీమ్ లీడర్. ఏం టీం లీడర్ లేవే. ఆ మేనేజర్ గాడికి నేను జస్ట్ గుడ్ అంట, వాడికి ఎక్సలెంట్ కావాలంట. నేను ఎక్సలెంట్ కాదా? వాడు ఎలాంటోడో తెలుసా? నీకు మధ్యాహ్నం ఒక కథ చెప్పాను కదా, అందులో రైతులు అంటాడు. అదేంటే రైతు మంచోడు కాదా? రైతు ఏం చేశాడే? ఆ రైతు మధ్యాహ్నం దాకా పొలం దున్నించాక వాటికి మేత వేయాలి కదా. మరే వాడికి బద్ధకంతో గడ్డి కోయకుండా పచ్చిరేగి మండలి 4 ముందేసి తినండి అసా అన్నాడంట. మేత వేయకపోతే నా తప్పు, మేయకపోతే మీ తప్పు అన్నాడంట. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు? మరి ఇప్పుడు టీమ్ లీడర్ ఎవరు? ఎవరినో ఆక్స్ఫర్డ్ నుంచి తెప్పిస్తున్నాడంట. దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా. రే నేను ఎక్సలెంట్ కాదా? ఎవడన్నాడు? నువ్వు ఎక్సలెంట్ ఫిగర్వే. నువ్వు కూడాలే. రేయ్ అది కాదురా. ఏది? రే నిన్న వేస్ట్ వల్ల రమ్మంటున్నాడు రా. ఎవడాడు? ఇంకెవడు? మన మేనేజర్. ఓ ఇల్లొస్తా. ఎక్సలెంట్ ఫిగర్ అండ్ యావరేజ్ ఫిగర్. బాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. వచ్చి కూర్చో. అవును, పాస్ట్ 4 days సిక్ లీవ్ పెట్టావు, ఏమైంది? అంటే అది హెల్త్ బాగాలేదు సార్. హెల్త్ బాగాలేకపోతే సిక్ లీవ్ పెట్టావా? అవును సార్. ఏం బాగాలేదు? అంటే అది కిడ్నీలోకి వాటర్ చేరిందండి సార్. కిడ్నీలోకి నీళ్ళు పోయాయా? రసం సాంబార్ ఏం పోలేదా? అది ఏమో సార్, నాకు తెలియదు సార్. నువ్వు ఒక ఎర్రి పుష్పానివి. నీ తొక్కలో బ్రెయిన్ వేసుకొని నన్ను ఎర్రి పుష్పాన్ని చేద్దామని చూస్తున్నావు. అయినా కిడ్నీలోకి నీళ్ళు పోతే ఏమవుతుందో నాకు తెలీదా? మా వైఫ్ కూడా డాక్టరే. డాక్టర్ కన్నా నర్సులు ఎక్కువ బాగుంటారు సార్. కింద పట్టించి కొడితే పైన రాలుతుంది. నేను అడిగినప్పుడు నువ్వు అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పాలి కదా. అయినా ఏదైనా ఏదో పని చేసేటప్పుడు ప్రూఫ్ ఉంచకూడదు. వీడియోలు ఫోటోలు తీసి స్టేటస్లు స్టోరీలు పెట్టడం ఎందుకురా? అది సర్లే కానీ చెన్నై నుంచి సరికేమని తెచ్చావా? అబ్బే ఏం లేదన్నా, రేపటి సంగతి కూడా నువ్వే చూడాలి. అయినా నువ్వు వెళ్ళడం తప్పు కాదు. నేను అడిగినప్పుడు అబద్ధం చెప్పావు కదా, అది తప్పే కదా. తప్పే అన్నా. అయినా ఎందుకు వెళ్ళావు? ఆంటీయా? ఏ చిచి ఆంటీ ఏందన్నా? మరి ఎందుకు వెళ్ళావు చెప్పొచ్చుగా. అంటే అది లాస్ట్ ఫ్రైడే వర్క్ ప్రెషర్ బాగా ఎక్కువైందన్నా. వర్క్ ఎక్కువైందా? నువ్వు చేసే వర్క్ ప్యూన్ కూడా చేయడు. అంటే సాటర్డే అంతా రెస్ట్ తీసుకున్నా, నైట్ అంతా రీల్స్ చూసా. ఒక రీల్ బాగా నవ్వొచ్చింది కూడా. చెప్పు. పొద్దున్నే లేచి టీ షాప్కి వెళ్ళి అన్నా ఒక టీ కొడుగా అన్న. ఫీల్ ఏదో బాగుందన్నా. ఇదే టీ చెన్నైలో తాగితే ఎలా ఉంటుందని, ఏదైతే అది అయిందని నైట్ ట్రైన్ ఎక్కేసా. మరి రిమైనింగ్ 3 days? ఆ టీ వేడికి ఎండ వేడికి వడదెబ్బ తగిలినట్టుందన్నా.
మరి అది చెప్పొచ్చుగా అడిగినప్పుడు. అంటే కిడ్నీ ప్రాబ్లం అంటే బాగా సీరియస్ అనుకుంటావని. నిన్నే చెప్పుతో కొట్టాలరా? ఎడం చెప్పుతోనా కుడి చెప్పుతోనా? పేడదా పెద్దదా? మేమేమో ప్రాజెక్టుల కోసం ఎటు పోకుండా వర్క్ చేసుకుంటుంటే వచ్చ కూడా రావట్లేదు. నువ్వేమో చెన్నై పోయాను, చాయ్ తాగాను, మళ్ళీ ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పావనుకో, నెల బెంచ్ మీద కూర్చోబెడతా, ఆ తర్వాత బయటికి నెడతా. రేయ్ వర్క్ నేర్చుకోరా, బాధ్యతగా నీ అన్నలాగా చెప్తున్నాను. సరే అన్నా అయినా నువ్వు ఇంత సీరియస్గా వార్నింగ్ ఇస్తుంటే రేపటి నుంచి నీతో సిట్టింగ్ వేయాలంటే కొంచెం భయంగా ఉందన్నా. కుక్క గరిస్తే మందుంది కానీ దీనికి ఇంకా మందు రాలా. పోయి ఆ దేవితో కలిసి ఆ పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసుకో పో. ఓకే అన్నా. రేపు కాల్ చేస్తా. సరే బాయ్. హలో మిస్ ఎక్సలెంట్, ఫ్రీనా బిజీనా? ఖాళీగానే ఉన్నా, చెప్పు. మా రాజ్యంలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ us? హౌ మచ్ డూ యూ వాంట్ మిస్టర్ ప్రెసిడెంట్? We need to serve my people with case of beers and chicken fry, boiled palli. Abbo, it's a very big list. We need 5K. మీ దేశం మీద మాకు నమ్మకం లేదు, సారీ. Only 3K? నో. At least 1K? మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? నెక్స్ట్ వీక్. ఈ బకాయి నెక్స్ట్ మంత్ మీ ఖాతాలోకి వస్తుంది. సరే చేస్తా చూడు. థ్యాంక్ యూ. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు సంబంధాలు చూడొద్దని? ఎంతో ఇష్టంగా వస్తుందని టీమ్ లీడర్ పొజిషన్ కూడా పోయింది. వీడియో ఇంకా రాలేదు. అవునా, వాడిని రాని, వాడి బట్టలు చిరిగేదాకతంతా. ఫోటోలో ఉన్నట్టే ఉన్నాడు. సారీ, కొంచెం లేట్ అయింది. మామూలు లేటా? నీ వల్ల 4 కాఫీలు తాగాను, 2000 బొక్క. ఓ, మీరు కాఫీ లవర్ అనుకుంటా. ఇంకేం ఇష్టం? చాలా. పైగా మీరు చాలా తొందరగా వచ్చారు, అందుకే. సారీ అండి, షిఫ్టింగ్ ఉండింది, అందుకే లేట్ అయింది. ఎక్స్ట్రీమ్లీ సారీ. అలా ఏం లేదు, కాఫీ గురించి అడిగారు, చెప్పాను. యూ లుకింగ్ సో సింపుల్. తొందరగా వచ్చాను కదా, కంగారులో కొంచెం ఇలా రెడీ అయ్యాను. ఇదేంట్రా బాబు, ప్రతిసారి లేటని సాగకూడుతుంది. ఇంకేమైనా ఆర్డర్ చేద్దామా? మీ ఇష్టం. భయ్యా, ఒక చాక్లెట్ కేక్ అండ్ నో, స్ట్రాబెరీ. ఐ లైక్ ఇట్. ఒక చాక్లెట్ కేక్, ఒక స్ట్రాబెరీ, ఇంకా ఒక కాఫీ. మీరు సినిమాలు చూస్తారా? ప్రభాస్కి పిచ్చ ఫ్యాన్ అండి. మలయాళంలో నజరియా అంటే కోసేసుకుంటాం. ఎంత క్యూట్ ఉంటుంది అసలు. టు బీ ఆనెస్ట్, ఐ యూస్ టు స్మోక్ అ లాట్. కెన్ యూ క్విట్ ఫర్ మీ? నాట్ లైక్ దాట్. ఇప్పుడు చాలా తగ్గించా. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ సూన్. నాకు అయన్ రాండ్ బుక్స్ అంటే చాలా ఇష్టం. వీడేంటి ఇంకా రావట్లేదు? బొత్తిగా టైం సెన్స్ లేదు ఎవరికి. నాకు టైం సెన్స్ లేని వాళ్ళంటే చాలా చిరాకు. ఇప్పుడు నీకు నచ్చకపోతే ఏంటి అయింది? నీలాగా పని పాట లేకుండా కూర్చోలేదు ఇక్కడ. పని ఉంది, లేట్ అయింది. హలో, నేను నీ గురించి అనలేదు, వాడి గురించి అంటున్నాను. ఎవరినన్నా ఇద్దరిని కలిపే కదా అనింది. స్పెషల్ పర్సన్ని కలిసేటప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ లేదు, రెస్పెక్టబుల్ నేచర్ లేదు. ఏమనంటే లేట్. అయినా నేను నిద్ర వేసుకొచ్చాను నీలాగా. ఓయ్, నువ్వు వెయిట్ చేస్తే నీకు తెలుస్తుంది. నువ్వు నీ హెయిర్ స్టైల్ పీడి భూమిలో మెంటవలా. మెంటా వాట్? ఏదో ఒకటి, నువ్వు నాకు నచ్చలేదని మీ ఇంట్లో చెప్పు. ఏ, నీకు నచ్చేదేంట్రా? పోయి అద్దంలో మొహం చూసుకో. నువ్వు నీ తాబేలు మొహం డిప్పలోంచి బయటకు వచ్చినట్టున్నావు. నీదో అందమైన ఫేస్, మరి ఏదో పిట్ట మొహం వేసుకొని. ఎక్కువ మాట్లాడమంటే నేను జూలో పెడతా తీసుకెళ్ళి. నిన్ను అక్కడ కూడా ఎక్కువరా వేస్ట్ఫుల్ మూడుతో స్పాయిల్ చేసావు. సార్ పిలిచారంట. హా దేవి, హీఈస్ యువర్ న్యూ టీమ్ లీడర్.
ఐఎమ్ దేవి, శ్రీదేవి. ఐమ్ సురేష్. ఏంటో టీమ్ లీడర్ అంటే ప్రమోషన్, రెస్పెక్ట్, హైక్స్ అనుకున్నాను. కానీ రియాలిటీలో స్ట్రెస్, టార్గెట్స్, ఎండ్లెస్ మీటింగ్సే ఉన్నాయి. మేనేజర్ అంటాడు శ్వేత టీమ్ని హ్యాండిల్ చేయి, టీం అంటుంది శ్వేత మీటింగ్ ఎప్పుడు అని, హెచ్ఆర్ అంటాడు వీక్లీ రిపోర్ట్స్ ఎక్కడ అని. అబ్బా, స్ట్రెస్ రిలీజ్కి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కావాలి. వైట్ స్పేస్లో రిలాక్స్ అవ్వాలి. ప్రాపర్ బాల్కనీ, పీస్ఫుల్ అట్మాస్ఫియర్, అలా ఏదైనా ఉందా సిటీలో? అరే, ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్, స్పేషియస్ హోమ్స్, లగ్జరీ ఫీల్, బాల్కనీ. బాల్కనీ అంటే రూమ్ సైజ్ బాల్కనీ. ఆఫీస్ స్ట్రెస్ని ఇంట్లోకి తీసుకెళ్ళినా కామ్ అండ్ పీస్ఫుల్ వైబ్ ఇస్తున్నారు. మీరు కూడా ఏఎస్బిఎల్లో సైట్ విజిట్ చేయాలనుకుంటున్నారా? స్ట్రెస్ ఫ్రీ లైఫ్కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది.